The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్లో మీకోసం అర్జీలను స్వీకరించారు. సాధ్యమైనంత త్వరగా ఆయా అర్జీలను పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎవరి పేరు వేరే వారి పేరు ఎవరు ఎవరికి పంపించారు రిపోర్టు? ఎప్పుడు పంపించారు? ఏ సెక్షన్ లో ఎవరికి ఇచ్చారండి? మీరు ఏం రిపోర్ట్ పంపించారండి ఇక్కడ? ఇచ్చిన వారే ఎందుకు రిపోర్ట్ పంపిస్తున్నారు? రెండు రోజు కాదబ్బా, 2 hours ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ మీకోసం మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చి బై 3 o'clock నాకు ప్రొసీడింగ్ కాపీ ఇక్కడ పంపాలి. ఈ రోజు డెలిట్ చేస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడగానే అర్హులైన వారందరికీ పెన్షన్లు పెంచుతామంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్లు పెంచడంపై రాష్ట్ర ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే ఒంగోలు నగరంలో 29 డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పెన్షన్లు అందుకున్న వృద్ధులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆనందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర, వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్లో పెన్షన్లు తీసుకున్న లబ్ధిదారులందరూ పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి జేజేలు పలికారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రం చంద్రబాబు హయాంలో అభివృద్ధి పదంలో సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర, వరలక్ష్మి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దయనేన్ ధర్మ మరియు 29వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే మహేష్ మీడియా. అందరి
Mahesh Media. తెలియజేస్తున్నాను. ఇక అంతేకాకుండా అసలు పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం గవర్నమెంట్ 35 రూపాయలతో ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు చేశారు. ప్రతి ఒక్కరికి పేదలకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా స్థాపించారో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి 1వ తారీఖు ప్రతి ఒక్కళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయి పెన్షన్ ఇవ్వాలని చెప్పారు. ఇకపోతే ఈరోజు దామచర్ల జనార్దన్ అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది మనందరం చూస్తాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి ఏ అవసరం ఉన్నా కార్డులు తీసేసిన వాళ్ళకి కార్డులు అయితేనే ఉంది, పెన్షన్లు తీసేసిన వాళ్ళకి పెన్షన్లు అయితే, ప్రతి ఒక్కటి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తానని చెప్పి జనార్దన్ అని చెప్పాడు. ఇదే విధంగా ఒంగోలు అభివృద్ధికి పరుగులు తీస్తుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తారు. ఈరోజు ఒక పండగ వాతావరణంలో వర్షంలో కూడా అందరూ ఉత్సాహంగా వారికి పెన్షన్ అందజేయడం జరిగింది. ఇచ్చిన హామీ నెరవేర్చిన నాయకులు ఎవరనేది ఇప్పటికైనా ప్రజలు గుర్తుంచుకోవాలి. రాను రోజుల్లో వారికి అందరూ అండగా నిలవాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది జరగాలంటే ఈ ఉమ్మడి కూటమి కలకాలం ఉండాలని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని, దౌర్జన్యాలు రౌడీజం చేసే జగన్మోహన్ రెడ్డి పాలనను ఇంకా మనకు అవసరం లేదని ముక్తకంఠంతో ప్రజలు చెప్పాలని, ఇలానే వివిధ కార్యక్రమాలుగా ఈరోజు ఉమ్మడి కార్యాలయమైన 29వ డివిజన్లో పాలాభిషేకం నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, దామచర్ల జనార్దన్ గారికి, స్థానిక నాయకులు వరలక్ష్మి గారు, చంద్రబాబు గారు, డివిజన్ అధ్యక్షులు, మిగతా అందరు జనసేన నాయకులు అందరి సమక్షంలో చేశాము. ఒక పండుగ వాతావరణంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలానే కలిసి అదే మన చంద్రబాబు నాయుడు గారు గెలిచిన మరుక్షణమే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసి, ఏదైతే ఆయన ముందు మాట ఇచ్చారో నెల 1,000 రూపాయలు పెంచిస్తానని 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇవాళ రాష్ట్రం అంతా ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇవాళ ఒక పండగ వాతావరణం చూస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మన దామచర్ల జనార్దన్ అన్న గారి సమక్షంలో ఒంగోలు నియోజకవర్గం అంతా కూడా ప్రజలు సంతోషంగా ప్రతి డివిజన్లో పెన్షన్లు పంపించడం జరిగింది. కాబట్టి మళ్ళీ కూడా మన దామచర్ల జనార్దన్ అన్న గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా బాగుంటారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో వచ్చేలా అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల స్థితిగతులు, వాటి పూర్తి చేసేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపు, పునరావాస పునర్నిర్మాణ పనులు తదితర అంశాలపై కలెక్టర్ ఛాంబర్లో ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు. అంటే ఇప్పుడు ఈ గెజెట్లో వచ్చినాయి మేడం, కాకపోతే వీళ్ళు ఎన్యూమరేషన్ చేసేటప్పటికి అప్పుడు కొత్తగా కట్టిన వాటిని విడిగా ఐడెంటిఫై చేసి ఈవెన్ గెజెట్లో పబ్లికేషన్ చేశారు కానీ న్యూ కన్స్ట్రక్షన్ 2009 రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న నాకు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ లేకుండా ప్రభుత్వ పెన్షన్ కార్యక్రమాన్ని అధికారులు కూటమి నాయకులకు తలొగ్గి పార్టీ కార్యక్రమంలో నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారికే సపోర్టివ్గా లేకపోతే వారు చెప్పినటువంటి
మాటలకి అడుగులకి మడుగులు ఒత్తుతున్నట్టుగా వారు అధికారుల్ని అని మరిచి వారు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా పరిగణించాల్సినటువంటి అంశం. ఇంత పెద్ద మాట అనడానికి కారణం కూడా ఉంది. 6 నెలల నుంచి నేను కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు 5 నెలల కాలం నేను కూడా ఇన్ఛార్జిగా ఉన్న ఏ అధికారికి కాల్ చేసి మాట్లాడినటువంటి సందర్భం లేదు, పనికి తప్ప. 1 నెల కూడా కాలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి అధికారులందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టడం, అధికారులు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ఆ మీటింగ్లో వెళ్ళి పాల్పంచుకోవటం, అధికారి అని మరచి ఆ అధికారి కూడా వారు చెప్పినటువంటి మాటలకి అడుగులు మడుగులు వద్దటం. చిన్న అని లేదు, పెద్ద అని లేదు. ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే నామినేటెడ్ ద్వారా వచ్చేటటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు, లాస్ట్కి స్కూళ్ళలో వంట వండుకునేటటువంటి ఉద్యోగాల దాకా బేరాలు పెట్టేసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వారు దిగిపోకపోతే వారి మీద దొంగ కేసులు పెడతామని అధికారులే ఫోన్లు చేసి మాట్లాడడం అనేది ఇది గతంలో ఎప్పుడు కూడా జరగల. ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని పదవుల నుంచి కొంతమందిని తొలగిస్తారు, కొంతమంది కొత్త వాళ్ళని తీసుకుంటారు. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. కానీ 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారిని తొలగించడానికి కేవలం ఒక ఫోన్ కాల్ చేసి అధికారి నువ్వు తొలగించకపోతే నీ మీద దొంగ కేసు పెడతానని భయపెట్టడం అనేది ఎలాంటి పరిస్థితి, ఎలాంటి పరిపాలనకి వాళ్ళు పూనుకుంటున్నారనేది అర్థం పడుతుంది. ఇవాళ పెన్షన్ కార్యక్రమం ముందు మాట్లాడుకున్నట్టుగా ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమమా లేక ప్రభుత్వ పెన్షన్ కార్యక్రమం అనేది ఒక్కసారి గమనిస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే పెన్షన్స్ పంచుతున్నారు. మరి 2,65,000 మంది ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాలంటీర్ని 10,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వారు ఊసేవెత్తలేదు, వారిని దానిలో భాగస్వాముల్ని చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటని వెనక్కి తీసుకుంటున్నారా? వాలంటీర్లు దగా చేస్తున్నారా? వాలంటీర్ల మీద ఆధారపడినటువంటి కుటుంబాలను మోసం చేస్తున్నారా? వాలంటీరీ వ్యవస్థని లేకుండా చేస్తున్నారా? ఎలాంటి క్లారిటీ లేకుండా వాలంటీర్లను పక్కన పెట్టి టీడీపీ కార్యకర్తలతోటి ఈరోజు ఆ పథకాలు పంపించడం అంటే, ఆ పథకాలు పంచడము అంటే, గతంలో ఏ విధంగా అయితే జన్మభూమి కమిటీలు వేసేసి ప్రభుత్వ పథకం రావాలంటే జన్మభూమి కమిటీ అప్రూవల్ కావాలి అనే విధంగా చేశారో అదే చేయాలని మీరు అనుకుంటున్నారా? ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.